మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలంలో మంత్రి సీతక్క పర్యటించారు. 40 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. భారీ బందోబస్తు మధ్య ఏజెన్సీలో సీతక్క పర్యటన కొనసాగింది. సందర్భంగా మంత్రి సీతక్క బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ రాహుల్ గాంధీని టార్గెట్ చేసిందని, రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుందని ఫైర్ అయ్యారు. హర్యానాలో బీజేపీ ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీని చంపుతామని బెదిరిస్తున్నారని, బీజేపీ ఎమ్మెల్యేలు ఇష్టానురాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, రాహుల్ గాంధీకి మోడీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఇందిరాగాంధీ కుటుంబంపై బీజేపీ కుట్ర చేస్తోందని, బీజేపీ కుట్రలను తిప్పికొడతామన్నారు. ముఖ్యంగా ఈ వెనుకబడ్డటువంటి ఏజెన్సీ మండలాలకు, రోడ్డు రవాణా లేనటువంటి అనేక గ్రామాలకు పెద్ద ఎత్తున రోడ్ల రిపేర్ గాని, కొత్త బ్రిడ్జిల నిర్మాణానికి, కొత్త రోడ్ల నిర్మాణానికి, అదే విధంగా రోడ్డు వైండింగ్ కూడా రోడ్డు డబల్ రోడ్ చేస్తూ ఈరోజు మరి ఈ రెండు మండలాల్లో రోడ్లు అంటే డెవలప్మెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈరోజు ఎంత దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యలు మనం వింటా ఉన్నామంటే, ఈ దేశం కోసం, ఈ దేశ స్వతంత్రం కోసం జీవితాలను దారబోసిన కుటుంబం ఇందిరమ్మ తండ్రి నెహ్రూ. ఆ రోజు 9 సంవత్సరాలు జైలు జీవితంలో ఉన్నాడు స్వతంత్ర ఉద్యమంలో. మరి నెహ్రూ, ఇందిరమ్మ తాత మోతీలాల్ నెహ్రూ మరి దానికి ఉన్నటువంటి ఆస్తినంతా కూడా ఈ దేశానికి స్వతంత్రం రావాలి, మన భారత బిడ్డలందరూ కూడా స్వేచ్ఛావాయువుతో ఉండాలని వారు సంపాదించుకున్న సొంత డబ్బును కూడా మరి స్వతంత్ర ఉద్యమ పోరాటంలో నెహ్రూ గారి తండ్రి మోతీలాల్ నెహ్రూ కూడా డబ్బును అందజేయడం జరిగింది. నెహ్రూ గారు 9 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇందిరమ్మ తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం పోరాటం చేసింది. రాజీవ్ గాంధీ కూడా మరి అనేక రకాల కొత్త టెక్నాలజీని 18 సంవత్సరాలకే ఓటు హక్కు, గ్రామ పంచాయతీలకు నేరుగా ఢిల్లీ నుంచి గల్లీకి ఇవాళ రూపాయలు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, అభివృద్ధి అవుతుందంటే రాజీవ్ గాంధీ తీసుకొచ్చినటువంటి పంచాయతీరాజ్ అమెండ్మెంట్ యాక్ట్ 73, 74 అమెండ్మెంట్ యాక్ట్స్